నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. టీపీసీసీ అధ్యక్షునిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లాకు వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ కు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. నిజామాబాద్ జిల్లాలో 13 ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. జంబి హనుమాన్ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ఫారాలు విడుదల చేసిన బీజేపీ నాయకులు. స్వచ్ఛంద సేవా సంస్థ పేరుతో డబ్బులు వసూలు. పోలీసుల అదుపులో డబ్బు వసూలు గ్యాంగ్. టీపీసీసీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి నిజామాబాద్ జిల్లాకు వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ కు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లాలో పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాలువా, పూల బొకేతో సన్మానించారు. కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వాగత సభలో మంత్రి వెంకటరెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. కేసీఆర్ ఇప్పటి వరకు ఒకసారి కూడా అసెంబ్లీకి రాలేదన్నారు. 39 మంది ఎమ్మెల్యేలున్నా అసెంబ్లీకి రావడానికి ముఖం చెల్లడం లేదన్నారు. గత 10 ఏళ్లలో కాంగ్రెస్ అధికారంలో లేకున్నా ప్రతిపక్ష హోదాలో బట్టి విక్రమార్క పోరాడారని గుర్తు చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి శుక్రవారం ఉమ్మడి జిల్లాకు వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. సుమారు 50కి పైగా వాహనాల భారీ కాన్వాయ్తో హైదరాబాద్ నుంచి బయలుదేరిన మహేష్ కు బికనూరు నుంచి అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. బికనూరు టోల్ ప్లాజా దగ్గర జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాయకులు మహేష్ తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదిక వద్ద మహేష్ ను గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మహేష్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని, అంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. కనీసం 90% సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, విండో చైర్మన్ స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. షబీర్ అలీ మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకునేలా తామంతా కృషి చేయడం జరుగుతుందన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్కు నమోదు చేసుకోవాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆర్మూర్ కన్వీనర్ జెసు అనిల్ కుమార్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ఫారాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో కన్వీనర్లను నియామకం చేయడం జరిగిందని, కన్వీనర్లు దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచుకోవాలని, గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారితో పాటు ఉద్యోగులు సైతం ఫాములు నింపాలని సూచించారు. అప్లికేషన్ ఫారంతో పాటు ఆధార్ కార్డు, డిగ్రీ సర్టిఫికేట్ జిరాక్స్ ఫోటోతో జత చేసి అప్లై చేసుకోవాలని సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు. ఈ సమావేశంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి యుగంధర్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణ, బీజేపీ కార్యదర్శి కిరణ్, బీజేవైఎం పట్టణాధ్యక్షులు ప్రశాంత్, ఓబీసీ మోర్చా పట్టణాధ్యక్షుడు రాజ్ కుమార్, బీజేవైఎం కార్యదర్శి ఉదయ్ గౌడ్, చిన్నయ్య, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. నియామకం చేసిన తర్వాత మళ్ళీ ఈ యొక్క ఆర్మూర్ అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి నందిపేటలో ఉంటున్నటువంటి ప్రముఖ న్యాయవాది మిత్రులు నాగా సురేష్ గారిని ఈ యొక్క ఆర్మూర్ అసెంబ్లీకి సహకన్వీనర్గా నియామకం చేస్తున్నాం. వారు ఈ యొక్క ఎమ్మెల్సీ పట్టభద్రుల సంబంధించినటువంటి విషయంలో ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ పట్టభద్రుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఎందుకంటే వారు గతంలో ఏపీలో కూడా పనిచేయడం జరిగింది. వారు న్యాయవాది కూడా కాబట్టి వారు ఈ విషయంలో విజయం సాధిస్తారని మేము ఆశిస్తూ, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క పట్టభద్రుల ఎమ్మెల్యే సంబంధించినటువంటి ఓటరు నమోదు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్స్ మనకు పార్టీ ఇవ్వడం జరిగింది. వాటిని మనమందరం కూడా విడుదల చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో గల దేవీమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జంబి హనుమాన్ దేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, మహిళలు తదితరులు ఉన్నారు.
ఆర్మూర్ మండల ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు బోధనా మెలకువలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఎంవీఐ వివేకానంద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. అనంతరం ట్రైనర్స్ మారుతున్న కాలానికి అనుగుణంగా రాబోయే తరానికి అవసరమయ్యే బోధనా పద్ధతులపై మెలకువలపై ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ అధ్యక్షులు మల్లయ్య, కార్యదర్శి ప్రవీణ్, కోశాధికారి వేణు, సుందర్, మల్లేష్, సాగర్, గణేష్, వంశీ, శశాంక్, పాఠశాల యజమానులు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. కాలుష్య రహిత 13 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను నిజామాబాద్లో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో 13 ఎలక్ట్రికల్ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. డీజిల్ భారాన్ని తగ్గించుకోవడంతో పాటు కాలుష్య రహిత సేవలు అందించడమే లక్ష్యంగా ఈ బస్సులను రాష్ట్రంలో ప్రారంభిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దన్, జేసీ ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి కాలుష్యం లేకుండా రక్షితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి బస్సులు అందరూ కూడా ప్రయాణికులు ఉపయోగించుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఈరోజు ఆర్టీసీకి సంబంధించి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నష్టాల బాధ నుంచి లాభాలకు రావడంతో పాటుగా కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాయి. చనిపోయిన కుటుంబాలకు కార్య నియామకాలు ఇస్తూనే భవిష్యత్తుకు నూతన ఉద్యోగాలకు సంబంధించి నియామకాలు చేస్తూ నూతనంగా బస్సులు కొనే ప్రక్రియ కూడా చేస్తా ఉన్నాం. దీనికి అందరూ కూడా ప్రజల యొక్క తెలంగాణ ప్రజల సహకారం ఆచరణ ఉంది. కాబట్టి కమర్పల్లి మండల కేంద్రంలో హార్వెస్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కమర్పల్లి మండల కేంద్రానికి చెందిన చింత గణేష్ ద్విచక్ర వాహనంపై ఉప్లూరు నుండి కమర్పల్లి వస్తుండగా మార్గ మధ్యమంలో దమ్మన్నపేట గ్రామ శివార్లో వ్యవసాయ భూమి నుండి హార్వెస్టర్ డ్రైవర్ వాహనాన్ని అజాగ్రత్తగా నడుపుకుంటూ రావడంతో ఎదురుగా వస్తున్న చింత గణేష్ బైక్ హార్వెస్టర్ ను ఢీకొట్టి తల భాగానికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడని, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. మోటార్ మండల కేంద్రంలోని ప్రఖ్యాతిగాంచిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జక్కం అశోక్ మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. స్వామివారి ఉత్సవమూర్తులను గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లగా మహిళలు మంగళహారతులతో స్వామివారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. స్వచ్ఛంద సంస్థ పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ప్రజలను మోసం చేస్తున్న గ్యాంగును నలేశ్వర్ గ్రామస్తులు ఆర్మూర్ పలు స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పట్టుకొని ఆర్మూర్ పోలీసులకు అప్పజెప్పారు. నవీపేట్ మండలం నాలేశ్వర్ గ్రామంలో తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని ఆర్మూర్ బస్టాండ్లో నలేశ్వర్ గ్రామస్తులు సేవ్ లైఫ్ ఫౌండేషన్ సభ్యులు పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. పట్టణంలోని బాలాజీ లాడ్జిలో బస చేస్తున్న 10 మంది మోసగాళ్లను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు తమ పేరును వాడుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్, కౌన్సిలర్ లిక్కి శంకర్ మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ఎవరి వద్దకు వెళ్లి డబ్బులు అడగరని, ప్రజలు ఇటువంటి వారికి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని, స్వచ్ఛంద సేవా సంస్థ పేరుతో ఎవరైనా ఇంటికి వస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఎప్పుడు అలవాటు లేదండి మాకు, ఎప్పుడు కూడా స్వచ్ఛందంగా సేవ చేయటం అండి. నేను తపస్విలో డైరెక్టర్ అండి. నా పేరు శ్రీనివాసరావు అండి. నాది రూరల్ డెవలప్మెంట్ అండి నా పోస్ట్ అయితే ఇందులో. కానీ ఇక్కడ స్టాప్ లేక నన్ను ఇక్కడ పెట్టారు కాబట్టి నేను ఈ స్టాప్ ఇక్కడ చూసుకుంటున్నానండి. ఎవరన్నా ఏదన్నా చెయ్యాలనుకుంటే మోసపోయి ఎవరికి కూడా ఎప్పుడు మీరు డబ్బులు ఇవ్వద్దండి. తపస్వి సంస్థకి మీరు చెయ్యాలంటే మా సంస్థకు వచ్చి ఒక్కసారి విజిట్ చేసి మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. లేదు ఎవరన్నా ఎలాగొస్తే మా నెంబర్ల బోర్డులో ఉంటాయి, గూగుల్లో ఉంటాయండి, చెక్ చేసుకుని ఒకసారి ఫోన్ చేయండి సార్. ఇట్లాంటి వ్యక్తులే ఉన్నారు. ప్రతి గ్రామంలో సంచరిస్తూ మన తపస్వి లాంటి
నిరుపేద పిల్లలకు కానీ వృద్ధులకు కానీ ఉపయోగపడే అమౌంట్ని వాళ్ళు అక్రమంగా దుర్మార్గంగా దోచుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఏ సంస్థ పేరు చెప్పినా మీరు వివరాలు క్లియర్గా తెలుసుకొని వారి ప్రాంతం తెలుసుకొని అక్కడ ఉన్న వ్యక్తులు కరెక్టే అని చెప్తే సూచించి మీ సహాయాన్ని చేయాలి. లేదంటే మీరు డైరెక్ట్గా మీరు వెళ్ళి చేయడం ఉత్తమమైన విషయం. దయచేసి ఇట్లాంటి మోసమైన వ్యక్తుల ద్వారా మోసపోయి మీరు మోసపోవద్దు, వాళ్ళకు ఇవ్వద్దని నా ఉద్దేశం అండి. పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ సంస్థ ద్వారా వచ్చి వారిని కఠినంగా శిక్షించి ఏ డబ్బు అయితే ఇంతవరకు వాళ్ళు ఈ తపస్సు పేరు మీద కలెక్ట్ చేసారో అమౌంట్ని వారు ఈ పిల్లల పేరు మీద మేము ఇవ్వడం జరిగింది. మా ఊళ్ళో కానీ ఎక్కడన్నా కానీ పిల్లలు అనాథ పిల్లలు వృద్ధులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ అమౌంట్ ఖచ్చితంగా ఆ తపస్సు సంస్థకి చెందాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అమౌంట్ వారికి ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. మరి ఆ డబ్బులను వేరే సంస్థలకు మళ్లిస్తూ ఈ సంస్థను మోసం చేయడం జరుగుతుంది. మరి ప్రజలు గమనించవలసిన విషయం ఏంటంటే ఎవ్వరు కానీ మన ఇండ్లకు వచ్చి తపస్వి స్వచ్ఛంద పేరుతో డబ్బులు వసూలు చేయడానికి వస్తే మరి వాళ్ళకు ఎటువంటి డబ్బులు కానీ ఏ విధమైన సహాయం కానీ చేయొద్దు. మరి అలా చేసేది ఉంటే ఏదైనా కానీ ఆ సంస్థకు స్వచ్ఛందంగా సంస్థకు వెళ్ళి ఆ సంస్థకే ప్రత్యేకంగా ఆ డబ్బులు కానీ ఏది ఇవ్వాలనుకున్నా మీరు ఇవ్వాలి. మరి అక్కడ మీకు ఆ డబ్బులకు రిసిప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీరు తప్పకుండా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ తపస్వి పేరు మీద ఏదైతే డబ్బులు వసూలు చేసినారో ఈ డబ్బులంతా కూడా పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. వాళ్ళను కూడా పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు 11 రోజులుగా బాలాజీ లాడ్జ్లో మకాం వేసి ప్రతి విలేజ్ తిరుగుతూ ఇలాగే డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి ఈ డబ్బులన్నీ కూడా స్వచ్ఛంద సంస్థ తపస్వి స్వచ్ఛంద సంస్థ పేరు మీద వసూలు చేశారు కాబట్టి మరి వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా పోలీసు వారు చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. అనంతరం నారేశ్వర గ్రామ మాజీ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో 2 రోజుల పాటు ఇంటింటికి తిరుగుతూ స్వచ్ఛంద సేవా సంస్థ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని అనుమానం వచ్చి సీసీ కెమెరాలు వారిని గుర్తించి ఫోన్ నెంబర్తో వారిని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పడం జరిగిందని, మొత్తం 10 మంది ఆర్మూర్ బాలాజీ లాడ్జ్లో బస చేస్తూ 10 రోజులుగా గ్రామానికి వెళ్లి స్వచ్ఛంద సేవా సంస్థ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు బయటపడిందని అన్నారు. ప్రజలు స్వచ్ఛంద సంస్థ పేరుతో ఇంటికి వచ్చిన వారికి సహకరించవద్దని, అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బగ్గి వెంకటయ్య అన్నారు. శుక్రవారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సమావేశ మందిరంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ల ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ అధికారులు, ఎస్సీ ఎస్టీ అభివృద్ధి సంక్షేమ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులతో అట్రాసిటీ కేసుల్లో పురోగతి, ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఆయా సమస్యలపై బాధితుల నుండి విజ్ఞాపనలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. అన్ని రకాల పెండింగ్ కేసులను నెల రోజుల్లో పరిష్కరించాలని, అవసరమైతే స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసుకుని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గడిచిన 3-4 దశాబ్దాల కాలంగా గ్రామాభివృద్ధి కమిటీలు ఆధిపత్యం కొనసాగిస్తున్నాయన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం వీడీసీలు కృషి చేయాలని, ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని చైర్మన్ సూచించారు. ఎస్సీ ఎస్టీలు, ఇతర అణగారిన వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేసే గ్రామాభివృద్ధి కమిటీలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్మన్ వెంకటయ్య కలెక్టర్ సిపిలకు సూచించారు. పోలీస్ స్టేషన్లలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం పక్కాగా అమలు జరిగేలా చూడాలని, ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగేలా రెవెన్యూ, పోలీస్ అధికారులు, సిబ్బంది పనిచేయాలని హితవు పలికారు. ప్రతి నెల చివరి వారంలో సివిల్ రైట్స్ డే, ప్రతి 3 నెలలకొకసారి తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. కాగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ చక్కగా పనిచేస్తున్నారని, జిల్లా ప్రజల్లో మంచి పేరు వినిపిస్తోందని ఈ సందర్భంగా చైర్మన్ వారిని అభినందించారు. ఈ సమీక్షలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, లక్ష్మీనారాయణ, రేణిగుంట ప్రవీణ్, నీలాదేవి, జిల్లా శంకర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డిఎస్సీ డిఓ నిర్మల, వివిధ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోస్టర్ పాటిస్తలేదా అది కూడా గమనంలోకి తీసుకోవాలి. మా అక్కడ అన్యాయం అయితే కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉపయోగించారు. తప్పకుండా మా ఎస్సీ ఎస్టీ ఉద్యోగ తరఫున కూడా మేము పోరాటం చేస్తాం, మేము వాళ్ళకు ఉన్నది అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పుడు మనందరం కూడా మా గౌరవ సభ్యులందరూ గమనించాలి. మరి ఇప్పుడు సమయం ఎక్కువ లేదు. మరి జిల్లా మంత్రులు 6 మంత్రులు ఇక్కడ వచ్చి రివ్యూ మీటింగ్ పెట్టుకునే అవకాశం ఉన్నది.
మోటార్ మండల కేంద్రంతో పాటు కమ్మపల్లి ఎర్గట్ల మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుని పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వస్తున్నారని చెప్పారు. అందుకే సభను జయప్రదం చేసేందుకు గాను తాము బాల్కొండ నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలతో నిజామాబాద్ నగరంలో జరిగే మహేష్ కుమార్ గౌడ్ సభకు తరలి వెళ్తున్నామని పేర్కొన్నారు. వేల్పూర్ మండలంలోని లక్కోర గ్రామంలో శ్రీ మహాలక్ష్మి మాత 5వ వార్షికోత్సవాన్ని గ్రామ అభివృద్ధి కమిటీ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లక్కోర గ్రామంలో నేషనల్ హైవే రోడ్ నెంబర్ 63 పక్కనే ఉన్న శ్రీ మహాలక్ష్మి మందిరంలో 5వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం రోజు 108 కలశాలతో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మందిరంలో హోమము, యజ్ఞము, నవగ్రహ పూజలతో అంగరంగ వైభవంగా వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ, గ్రామ కమిటీ వారు మాట్లాడుతూ మహాలక్ష్మి అమ్మవారికి ఈ రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి రేపు శనివారం రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో చాదుల శ్రీనివాస్, తేకులపల్లి నర్సారెడ్డి, మీసాల రాజేశ్వర్, భట్టు శేఖర్, రఘు, మధు, అశోక్, లోకేష్, ఉమ్మెడ శివాజీ, కిషన్, సాగర్ గౌడ్, రామ్దాస్, బాబయ్య, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యజ్ఞాలు, వేద పండితులు జరపబడింది. రేపు శనివారం రోజు ఇక్కడ అన్నదాన సత్రం జరపబడును. అందరూ వచ్చి జయప్రదం చేయాలి. మా వీధి తరపున అందరికీ 108 కలశాలలో గంగాజలంతో ఆ వరుణుని ఆహ్వానించి రేపు ఉదయం అమ్మవారికి ఆ 108 కలశాలకి అభిషేకం చేయడమే కాకుండా పంచామృతాల చేత కూడా అభిషేకం అనేటువంటిది చేస్తాము. ఈరోజు హోమాది కార్యక్రమాలు ఉంటాయి, రేపు కూడా హోమాది కార్యక్రమాలు ఉంటాయి. తదుపరి పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. ఎర్గట్ల మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మొదటిసారిగా వస్తున్న సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు శివన్నోల శివకుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడు పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా నిజామాబాద్ వస్తున్నారని, ఈ నేపథ్యంలో తాము సభను విజయవంతం చేసేందుకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదేశాల మేరకు 6 బస్సులలో అలాగే కార్లలో నిజామాబాద్ తరలి వెళ్తున్నామని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ రావడం తమకు ఎంతో ఆనందంగా ఉందని నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షులుగా నియామకమై ఈరోజు మా నిజామాబాద్ జిల్లాకు మొట్టమొదటిగా విచ్చేస్తున్న సందర్భంగా మా ఎర్రట్ల మండలం నుండి అత్యధికంగా 500 వరకు కార్యకర్తలు బయలుదేరడం వెళ్ళడం జరుగుతుంది. దగ్గర 10 బస్సులు, దగ్గరగా 20-25 కార్లతోని మా ఎర్రట్ల మండలం నుంచి బయలుదేరడం జరుగుతుంది. మన పీసీసీ అధ్యక్షులు మహేష్ అన్న గారికి రావడం మా మండల్ కానీ మా నియోజకవర్గం కానీ మా అదృష్టంగా భావిస్తున్నాం. దాని సందర్భంగా సులైన నాయకత్వాన్ని బలపరిచే విధంగా మేము అత్యధికంగా ఇక్కడికి బయలుదేరడం జరుగుతుంది. బాల్కొండ మండలం వంజల్బీ గ్రామంలో మత్స్యకారులు చేపల కోసం వరద కాలువలోకి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు అధికారులు ఎటువంటి సమాచారం లేకుండా నీటిని వదిలారని, నీటి ప్రవాహానికి కొట్టుకుపోయేవారమని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు పోయేవని మత్స్యకారులు అంటున్నారు. నాగారంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సందర్శించారు. శుక్రవారం నాగరంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాన్యుని సొంతింటి కల సహకారం కోసం నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశమంతా ఇండ్లు నిర్మించి అర్హులైన పేదలకు ఇస్తుంటే మన తెలంగాణకు ఆవాస్ యోజన కింద నిధులు కేటాయిస్తే వాటిని పక్కదారి పట్టించిన ఘనత గత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. పేదోనికి సొంతింటి కల కలగానే మారిన పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు.
అర్బన్లో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు శిథిలావస్థలో కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయని, డోర్స్, కిటికీలు, ఎలక్ట్రిసిటీ మొత్తం దొంగలు అపహరించారని, ప్రజాధనం కోట్ల రూపాయలు వృధా అయిపోయిందన్నారు. ఆవేదన వ్యక్తం చేశారు. కట్టిన నిర్మాణాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిన వైనం ఉందన్నారు. డబుల్ బెడ్రూమ్ అభ్యర్థుల ఎంపిక దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్లకు గుడిసెలు, రేకుల ఇండ్లు కిరాయికి ఉంటున్నవారు అర్హులుగా గుర్తించాలన్నారు. వ్యక్తి పేద కుటుంబంలో పుట్టి వారి కష్టాలు దూరం చేయాలి అని, వారి కష్టాలలో పాలు పంచుకోవాలని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత 2021 వరకు దేశంలో ప్రతి పేదవానికి స్వంత ఇంటి కళ ఏదైతే ఉంటుందో, దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా స్వంత ఇల్లు సమకూర్చాలనే ఒక ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 9 సంవత్సరాల క్రితము తెలంగాణలో 2 లక్షల ఆవాస్ యోజన కింద ఇళ్లకు డబ్బు కేటాయించడం జరిగింది. ఏదైతే గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఆ డబ్బుని కాళేశ్వరంకో, మిషన్ భగీరథనో, మిషన్ కాకతీయకో డైవర్ట్ చేసి 2 లక్షల ఇండ్లు, ఏదైతే 2 లక్షల ఇండ్లకు మీరు తీసుకున్న అమౌంట్కు లెక్కలు చూపెడితే ఎన్ని లక్షలు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండే. అనేక రాష్ట్రాలలో కనీసము 2 లక్షల నుంచి 10 లక్షల ఇండ్లు అక్కడ కట్టించడం జరిగింది. ఎక్కడైతే యూపీ అటువంటి రాష్ట్రంలో 25 లక్షల ఇండ్లు గత 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో 4 కోట్ల ఇండ్లు కట్టి పేదోళ్లకు, మహిళలకు ఇవ్వడం జరిగింది. ఈ ఇళ్లలో ఆవాస్ యోజన కింద ఏ రాజకీయ పార్టీ కానీ, మతాలకు కానీ అతీతంగా ప్రతి పేదవాడికి, అర్హత ఉన్న పేదవాడికి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో 2 లక్షల ఇండ్లకు డబ్బిస్తే 1 లక్ష ఇండ్లు కూడా కట్టకుండా, ముఖ్యంగా అర్బన్ విషయానికి వస్తే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఈరోజు ఇప్పుడు మనం చూసినాము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించింది. ఇక్కడ మొత్తము 2500 ఇండ్లు, 2500 ఇండ్లు కేటాయిస్తే 400 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నాగారంలో కట్టి 4 సంవత్సరాలు కాబోతా ఉన్నది. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బాసర సరస్వతి దేవాలయంలో అమ్మవారు 2వ రోజు బ్రహ్మచారిణి అలంకార దర్శనమిచ్చారు. అమ్మవారి అవతారాల్లో 2వ అవతారం బ్రహ్మచారిణి అని ఆలయ అర్చకులు తెలిపారు. గురువు వద్ద బ్రహ్మచర్యాశ్రమంలో తోటి విద్యార్థినులతో ఉండే అమ్మవారి అవతారం నవదుర్గల్లో 2వ అవతారమైన బ్రహ్మచారిణి దేవిని నవరాత్రుల్లో 2వ రోజు పూజిస్తారు. తెల్లని చీర దాల్చి కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం ధరించి ఉంటుందని, బ్రహ్మచారిణి అమ్మవారు తెల్లని చీర దాల్చి కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం ధరించి ఉంటుందని తెలిపారు. ఈమె నామస్మరణతో కర్మబంధాలు చెదిరిపోయి మోక్షం సంప్రాప్తిస్తుందన్నారు. శివుణ్ణి పతిగా పొందేందుకు తప్పించిపోయిన రాజకన్య అన్నారు. ఈమెను ఆరాధిస్తే మనస్సుకు ఏకాగ్రత కలుగుతుందన్నారు. జిల్లాకు విచ్చేసిన మంత్రులకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. ఈ సందర్భంగా వీరికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రముఖులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముబారక్ నగర్లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నగరంలోని ముబారక్ నగర్లో గల పెద్దమ్మ తల్లి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. 2వ రోజు శుక్రవారం అమ్మవారు గాయత్రి మాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం K6 GTPL కేబుల్ ఆపరేటర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదానానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీపీసీసీ అధ్యక్షునిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లాకు వచ్చిన
మహేష్ కుమార్ గౌడ్ కు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు. నిజామాబాద్ జిల్లాలో 13 ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. జంబి హనుమాన్ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ఫారాలు విడుదల చేసిన బీజేపీ నాయకులు. స్వచ్ఛంద సేవా సంస్థ పేరుతో డబ్బులు వసూలు. పోలీసుల అదుపులో డబ్బు వసూలు గ్యాంగ్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.